హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ లింకప్. మే 28 నుంచి 31 వరకు డిస్కస్ చేద్దాం. సో మీకు ఇందులో పాలిటీ అండ్ ఎకనమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈవెన్ జాగ్రఫీ కూడా ఎక్కువ అప్డేట్స్ వచ్చినాయి. సో ఒక ఆస్పిరెంట్ అనేవాడు పాలిటీ, ఎకనమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ మూడు విషయాలు పూర్తిగా చదివి ఉన్నట్లయితే మన క్లాస్ అనేది ఈ అప్డేట్స్ కోసం బాగా పనికి వస్తుంది. ఆల్రెడీ పాలిటీ కోర్స్ ఉంది, ఎకనమీ కోర్సు, ఎస్ఎన్టీ కోర్స్ ఉంది. సో వాటిని విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత ఈ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఉంటాయి కదా, సో మీకు రివిజన్ లాగా పనికి వస్తుంది. డైలీ రిపీట్ అవుతూ ఉంటుంది కరెంట్ అఫైర్స్ క్లాసులో, ఆ సబ్జెక్ట్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. సో మనం ముఖ్యంగా గ్రూప్ 2 సిలబస్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ చేస్తున్నాం. ఎస్, ఇతర పరీక్షలకు కూడా పనికి వస్తుంది, బట్ మెయిన్లీ ఫోకస్ ఆన్ గ్రూప్ 2 సిలబస్. నీకు సిలబస్లో ఉన్న ప్రతి వర్డ్ సరిగ్గా అర్థమైతే కరెంట్ అఫైర్స్లో దాన్ని ఈజీగా నువ్వు ఐడెంటిఫై చేయవచ్చు, నీ సిలబస్కి లింకప్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆర్టికల్ 142 రెండు కేసుల్లో వార్తల్లో ఉంది. మనం రెగ్యులర్ క్లాస్లో సుప్రీంకోర్టు యొక్క పవర్స్లో డిస్కస్ చేసినాం. అండ్ ఆర్టికల్ 21 కూడా సుప్రీంకోర్టు విస్తరించింది, మనం ప్రాథమిక హక్కుల్లో డిస్కస్ చేసినాం. ఇప్పుడు దానికి జస్ట్ అప్డేట్ వచ్చింది. ఆ కేసు పేరు గుర్తుపెట్టుకోవాలి, సారాంశం గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. 142 ఆర్టికల్ ఏంటి నీకు తెలుసు, ఆర్టికల్ 21 ఏంటి నీకు తెలుసు, జస్ట్ అప్డేట్స్ మాత్రం మీకు వచ్చినాయి. సో ఫస్ట్ ఏంటి అంటే రైట్ టు సేఫ్ ట్రావెల్, సురక్షితంగా ప్రయాణించే హక్కు అనేది ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్, జీవించే హక్కులో అంతర్భాగం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఆర్టికల్ 142 యొక్క అధికారాలు ఉపయోగించుకొని సుప్రీంకోర్టు అనేది ఆర్టికల్ 142ని ఎప్పుడు ఉపయోగించుకుంటుంది? దెర్ ఈజ్ నో డెఫినేషన్ మీకు, అంటే ఈ కేసులో ఉపయోగించుకోవచ్చు, ఇక్కడ ఉపయోగించుకోరాదని చెప్పేసి రాజ్యాంగము కరెక్ట్ డెఫినేషన్ ఇవ్వలేదు. సుప్రీంకోర్టు యొక్క అపరిమిత అధికారాల కిందకి వస్తుంది వాస్తవంగా చెప్పాలంటే. దాన్ని మిస్యూజ్ కూడా చేస్తే చేయవచ్చు, మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవి రాయొచ్చు పాయింట్స్. సో కంప్లీట్ జస్టిస్ అంటే ఏంటి? దెర్ ఇస్ నో డెఫినేషన్. బట్ ఒక కేసులో సంపూర్ణ న్యాయం అనేది అందలేదు, సంపూర్ణ న్యాయం కావాలి అని చెప్పేసి ఆ కోర్టు యొక్క బెంచ్ కనిపిస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవిడెన్స్, సాక్ష్యాలతో అవసరం లేకుండా సో తీర్పు చెప్పవచ్చు. అది కంపల్సరీ ఫాలో కావాల్సిందే. 142 ఆర్టికల్ యొక్క అపరిమిత అధికారం అని చెప్పేసి సుప్రీంకోర్టుకు ఉంటుంది. హైకోర్టుకు ఉంటుందా అంటే హైకోర్టుకి పవర్స్ లేవు. 2009 వెరీ ఫేమస్ కేసు అనిల్ కుమార్ జైన్ వర్సెస్ మాయా జైన్ అని చెప్పేసి, ఇది మీకు హిందూ పేపర్లో వచ్చిన ఆర్టికల్. అనిల్ కుమార్ జైన్ వర్సెస్ మాయా జైన్ అని చెప్పేసి హైకోర్టుకు ఈ రకమైన పవర్స్ లేవు. తరచుగా మీకు స్టేట్మెంట్ ఆధారిత ప్రశ్నలు అని చెప్పేసి కొన్ని ఉంటాయి. సుప్రీంకోర్టుకి ఉన్న విధంగానే 142 యొక్క కంప్లీట్ జస్టిస్ అధికారం హైకోర్టుకు కూడా ఉంది రాజ్యాంగం ప్రకారము. అది శుద్ధమైన తప్పు అని చెప్పేసి పిలుస్తాం. సో మరి కేసు పేరు ఏంటంటే మీకు ఫలోడి యాక్సిడెంట్ వర్సెస్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్టికల్ 21 విస్తరించి రైట్ టు సేఫ్ ట్రావెల్ అని చెప్పి చెప్పింది. ఈ కేసు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సో ఒకసారి చూస్తే సో వెరీ ఫేమస్ కేసు అండి. ఎందుకంటే జ్యుడిషియల్ యాక్టివిజం కింద కూడా వస్తుంది. వై? బికాస్ రహదారుల యొక్క నిర్వహణ అనేది పరిపాలన అంశం, అది ఇట్ ఈస్ అ ఎగ్జిక్యూటివ్ ఇష్యూ. ఇప్పుడు దాన్ని సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఏం చేసింది అంటే జస్టిసియబుల్, న్యాయ అర్హత కలిగి ఉంటుంది. ఎవరైనా ప్రభుత్వం సరిగ్గా రహదారుల నిర్వహణ చేయకుండా నువ్వు ఆర్టికల్ 21 కింద నీ రైట్ టు సేఫ్ ట్రావెల్ అని చెప్పేసి ఉల్లంఘన అని చెప్పేసి నువ్వు కోర్టులో కేసు పడేయవచ్చు. వాళ్ళు తెల్లారి వచ్చి ఆ పొక్కను సరి చేయాల్సిందే అవసరం ఉంటుంది. సో కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్, రాజ్యాంగపరమైన విధి, కేవలం పరిపాలన కాదు. ఇక్కడ సుప్రీంకోర్టు తన తీర్పు ద్వారా యాక్టివిజం, పరిపాలన పూర్వక చర్యని రాజ్యాంగ అండ్ న్యాయ అర్హ చర్యగా మార్చింది. సో వెరీ ఫేమస్ కేసు అండి ఇది. ఈ సబ్జెక్ట్ తెలిసినప్పుడు ఇట్లా అప్డేట్ చేసుకోవచ్చు. లేకుంటే పాలిటీ అప్డేట్స్ అంటే మీకు ఎంతసేపు ఆ న్యాయమూర్తి నియామకం అని చెప్పేసి, ఈ ముఖ్యమంత్రి రాజీనామా, ఆ ముఖ్యమంత్రి ఆ అసెంబ్లీ సీట్లు, ఈ అసెంబ్లీ సీట్స్ ఆ తొక్క అని చెప్పేసి అట్లనే మీరు చదువుతారు. సో ఇట్లా సంపూర్ణంగా విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రానున్న ఎగ్జామ్ చాలా కఠినాత్మకంగా ఉండబోతున్నాయి. బైహార్ట్ చేసే మెథడ్కి ఇంకా స్వస్తి పలకాల్సిందే. సో రైట్ టు ట్రామా కేర్ అని చెప్పేసి ఇది కూడా పార్ట్ ఆఫ్ ది ట్రామా కేర్ మీన్స్ మీకు ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ యాక్సిడెంట్ అంటే ఈ ప్రమాదానికి అంటే మన ప్రాణానికి ప్రమాదం సంభవించే కేసులు,
అటువంటి దాంట్లో మనం సురక్షితంగా ఉండే హక్కు సుప్రీంకోర్టు ప్రసాదించింది ఆర్టికల్ 21 కింద. 142 ఆర్టికల్ యొక్క కంప్లీట్ జస్టిస్ పవర్స్ ఉపయోగించుకొని తీర్పు చెప్పింది మరొకసారి. సో కేసు పేరు సేఫ్ లైఫ్ ఫౌండేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. అంటే రైట్ టు ట్రామా కేర్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే యాక్సిడెంట్ జరుగుతుందో సో ఈ గవర్నమెంట్ పాలసీస్ కొన్ని ఉంటాయి. ఈ కేసు నమోదు చేయాలి, పోలీసు రావాలి, వాంగ్మూలం తీసుకోవాలి, అటువంటి తొక్కతోలు లేకుండా డైరెక్ట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. సో నీకు ట్రామా కేర్ యొక్క రక్షణ అనేది రాజ్యాంగం ఇప్పుడు ప్రసాదించినట్టుగా మనం తెలుసుకోవచ్చు. వై బికాస్ సుప్రీంకోర్టు ఆర్టికల్ 21 ట్రామా కేర్కి కూడా విస్తరించింది కాబట్టి. ఓకే, సో ఒకసారి ఇది మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. రోడ్డు ప్రమాదం వచ్చినప్పుడు సో మనము ఈ కేసుల విషయంలో కాకుండా గోల్డెన్ అవర్ అని చెప్పేసి చికిత్స అందించాలి. దానికోసం గవర్నమెంట్ యొక్క స్కీమ్ ఏంటి, ఆ స్కీమ్ పేరు ఒకసారి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ అండి తర్వాత సో మనం మే 25 నుంచి 26 కరెంట్ అఫైర్స్లో అస్సాం యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు డిస్కస్ చేసినాం, ప్రవేశపెట్టిల్లని చెప్పేసి. ఇప్పుడు అసెంబ్లీ ఆమోదించింది రాసిన ఇక్కడ ప్లస్ ఆమోదం అని చెప్పేసి అది ఒకటి యాడ్ చేసిన అంతే, మిగతా అంతా సేమ్ టు సేమ్, మళ్ళీ డిస్కషన్ అవసరం లేదు. కర్ణాటక సీఎం, ఇది పెద్ద విషయం కాదండి. సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసిండు, మరో కాంగ్రెస్ వ్యక్తి డీకే శివకుమార్ వచ్చిండు. సో ఈ రామయ్య మంత్రివర్గం మొత్తం రద్దు అయిపోయింది, మళ్ళీ కొత్త మంత్రివర్గం వచ్చింది. పెద్ద విషయం కాదు ఇది, అంత ఇంపార్టెంట్ అంశం కూడా కాదు. సో మనము ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పేసి ప్రత్యేక ఓటర్ల సవరణ సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే ఆ కేసు పేరు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. సో ఇన్ఫ్యాక్ట్ ఇది మనం డిస్కస్ చేసినామండి. 25 ఇయర్లోనే వచ్చింది, సుప్రీంకోర్టు మరొకసారి కేసుని తీసుకొని చెప్పడం జరిగింది. అయితే ఇది మళ్ళీ అవసరం లేదు. అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఎన్నికల అధికారానికి సంబంధించిన అంశమా, ఎన్నికల సంఘానికి అధికారం ఉందా, సుప్రీంకోర్టు పరిశీలించింది. ఇది చాలాసార్లు తీర్పు రూపంలో చెప్పిందండి, నాట్ మచ్ ఇంపార్టెంట్, మనం డిస్కస్ చేసినాం. మరి కొన్ని క్వశ్చన్ చూస్తే ఎస్ఐఆర్ నిర్వహించే అధికారము ఎన్నికల సంఘానికి ఉందా అంటే ఎస్, ఆర్టికల్ 324(1) ప్రకారము మనకి ఎస్డిసి అని చెప్పేసి ఉంటుంది. సో సూపరింటెండెంట్స్ అంటే ఎన్నికల పర్యవేక్షణ కావచ్చు, డైరెక్షన్స్ ఆదేశాలు కావచ్చు, కంట్రోల్ నియంత్రణ కావచ్చు, ఎన్నికల సంఘం యొక్క రాజ్యాంగ అధికారం అది. తర్వాత రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950 లోపల సెక్షన్ నెంబర్ 21 సబ్ క్లాస్ 3 అని చెప్పేసి ఉంటుంది. ఇది ఏంటంటే స్పెషల్ రివిజన్ ఇన్ ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్. అంటే స్పెషల్ రివిజన్ కూడా చేయవచ్చు చట్ట ప్రకారం, రాజ్యాంగం ప్రకారం చేయవచ్చు. ఎన్నికల్లో ట్రాన్స్పరెన్సీ రావాలి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ రావాలి అంటే దొంగ ఓట్లు ఉండొద్దు అని చెప్పేసి దానికోసం చేపడుతుంది. ఇది మంచి చర్య, సమర్థించాల్సిందే మనము. సో రెండో క్వశ్చన్ అండి, ఇటువంటి మీకు ఎగ్జామ్లో వస్తాయండి. ఇప్పుడు సవరణ చేస్తుంది ఎన్నికల సంఘము, ఈ సర్ కండక్ట్ చేసి. మరి ఈ సమయంలో ఒక వ్యక్తుల యొక్క పౌరసత్వాన్ని ఎన్నికల సంఘం ధృవీకరణ చేయొచ్చా అంటే ఇక్కడ ఎస్ అండ్ నో 2 ఆన్సర్స్ వస్తాయి. ఒకటి ఏంటి అంటే ఎన్నికల ప్రయోజనం కోసం మాత్రమే లిమిటెడ్ వెరిఫికేషన్ చేయవచ్చు, బట్ అనుమానం వచ్చినట్లయితే అంతిమంగా నిర్ణయించే అధికారం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్కి ఉంటుంది. సో అంటే ఇది ఎన్నికల సంఘం యొక్క నిర్ధారణ అనేది అంతిమం కాదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు ఓటర్ల సవరణ చేస్తున్నాం, మనం జాబితాని ఎలక్టరల్ రోల్ని సవరణ చేస్తున్నాం, నీకు రైట్స్ ఉన్నాయి 1950 చట్టం ప్రకారం. 51 కాదు, యాక్చువల్లీ కండక్ట్ ఎలక్షన్ అనేది 51 కిందికి వస్తుంది, బిఫోర్ ఎలక్షన్ అనేది 1950 కిందికి వస్తుంది. మీకు చిన్న లాజిక్ నేను క్లాసులు చెప్పి ఉన్నా ఆల్రెడీ. ఓకే, సో ఇది పౌరసత్వం విషయంలో కొద్దిగా డౌట్స్ ఉంది. అప్పుడు ఎన్నికల సంఘం నిర్ణయం చెప్పదు, అంతిమంగా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్కు వెళ్ళిపోతే వాళ్ళు నిర్ణయం చేస్తారు. అంటే ఎన్నికల సంఘంకి అంతిమ నిర్ధారణ చేసే అధికారం ఉందా అంటే లేదు అని చెప్పాలి, బట్ తనిఖీ చేయవచ్చు ఎన్నికల విషయం కోసం మాత్రమే. కొలిజం సిఫార్సులు అని చెప్పేసి రాసిన, నేను క్లాస్ చేసేలోపు ఆ సిఫార్సుల్ని 124 సబ్ క్లాస్ 2 ప్రకారం రాష్ట్రపతి నియమించారు, అంటే అమల్లోకి వచ్చినాయి. వెరీ ఫాస్ట్గా అయిపోయిందండి. సో మనకు సుప్రీంకోర్టు న్యాయాల సంఖ్య ఇప్పుడు 34 కాదు 38 అని చెప్పేసి మనం ఆర్డినెన్స్ కూడా ఆమోదించుకున్నాం. 5 నియామకం చేసినాండి. అయితే దీనిలో కొన్ని మంచి మంచి పాయింట్స్ వచ్చినాయండి, అందుకే రాసినది. వాస్తవంగా నేను సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పేర్లు మనం రాయం ఎక్కువగా, కొన్ని రికార్డ్స్ ఏమైనా ఉంటే రాస్తాం అంతే. ఉత్తరం రాసుడు అంటే ప్రతి నెలలో ఎవరో ఒకరు విరమణ అవుతారు, మళ్ళీ వస్తారు. రియాలిటీ గుర్తుపెట్టుకోవాలి, కరెంట్ అఫైర్స్ డైలీ
ఒక 10 క్వశ్చన్స్ మన 10 కంటే ఎక్కువ ఉంటాయి మనకి. సబ్జెక్ట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీకు చాలా ఈజీ అవుతుంది, రివిజన్ కూడా అవుతుంది. డైలీ 10 తీసుకోండి ఎగ్జాంపుల్. 30 రోజులకి 30 × 10 300 అవుతుంది నీకు 1 మంత్. నువ్వు మినిమం 9 మంత్స్ చదవాలి, అంటే 2700 క్వశ్చన్స్ చదవాలి. ఓన్లీ కరెంట్ అఫైర్సే నువ్వు ఇన్ని పేజీలు ఇంత సమయం కేటాయిస్తే నీ స్టాటిక్ పోర్షన్, నీ మెయిన్, నీ యొక్క జాబు భవితవ్యం నిర్దేశించే పాలిటీ, ఎకనమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జాగ్రఫీ, హిస్టరీ, మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్, స్టాటిక్ ఎప్పుడు చదువుతావు? కరెంట్ అఫైర్స్కే డైలీ 1.5 hour 2 hours పెట్టుకుంటే చాలా ఇబ్బంది అవుతుందండి, చాలా ఇబ్బంది అవుతుంది. కరెంట్ అఫైర్స్కి అవసరం. నువ్వు స్టాటిక్ పోర్షన్ పూర్తి చేసినా కరెంట్ అఫైర్స్ చాలా ఈజీ అవుతుంది, ఆడుతూ పాడుతూ పూర్తి చేయవచ్చు. మొత్తం మీద ఈ 5 న్యాయమూర్తుల పేర్లు అవసరం లేదండి. జస్ట్ వి మోహన ఉంది కదా, వెరీ ఫేమస్, కోయంబత్తూర్, తమిళనాడు. సో ఎందుకు ఫేమస్ అంటే జనరల్లీ మనకి హైకోర్టు నుంచే వస్తారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జనరల్గా. కొన్నిసార్లు బార్ కౌన్సిల్ నుంచి ఒక అడ్వకేట్స్ ఎవరైతే ఉంటారో, సీనియర్ అడ్వకేట్స్ హోదా నుంచి నేరు సుప్రీంకోర్టు కూడా వస్తారు. రాష్ట్రపతి దృష్టిలో న్యాయ కోవిదుడు, న్యాయ నిపుణుడు అయినట్లయితే, ఎమినెంట్ జ్యూరిస్ట్ అయినట్లయితే రావచ్చు అట్లా. ఇంతకుముందు ఒక మహిళ వచ్చింది, ఇందు మల్హోత్రా అని చెప్పేసి, ఉందా ఇక్కడ? ఉంది, ఎస్. సో తర్వాత వి మోహన వచ్చిందండి, రెండవ మహిళ ఈమె వి మోహన. ఇందు మల్హోత్రా తర్వాత ఈమె సెకండ్ మహిళ. నేరుగా బార్ అంటే అడ్వకేట్ నుంచి, న్యాయమూర్తి కాకుండా, హైకోర్టు న్యాయమూర్తి కాకుండా అడ్వకేట్ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వచ్చింది వి మోహన. వెరీ ఫేమస్ పర్సనాలిటీ. ఎగ్జామ్లో ప్రశ్న వస్తుంది కంపల్సరీ. అచ్చా, ఇంకా మిగతా 4 కూడా అవసరం అంటే ఒక 2 అవసరం అండి నాకైతే. ఈ షీల్ నాగు అవసరము అండ్ ఈ చంద్రశేఖర్ అవసరము. వీళ్ళే 2 ఎందుకు అంటే, షీల్ నాగు పంజాబ్ హర్యానా హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్గా పనిచేస్తున్న వ్యక్తి. ఇతను ఈ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ అని చెప్పేసి నోట్ల కట్లు బయటపడ్డాయి కదా. సో ఆ టైంలో ఈ సుప్రీంకోర్టు యొక్క సీజేఐ మనకి ఇన్ఫ్యాక్ట్ అంతర్గత విచారణ కమిటీ నియామకం చేసిండు. అందులో సభ్యుడు ఈ షీల్ నాగు. అందుకోసం నాకు గుర్తుకొచ్చింది రాసిన. ఈ చందు ఎవరు అంటే మనకి లోక్సభ స్పీకరు జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిటీ కూడా వేసిండు. అందులో ఒక సభ్యుడు ఈ చంద్రశేఖర్. ఈ 2 వెరీ ఫేమస్. వి మోహన వెరీ ఫేమస్. ఈ సంజు వరుణ్పల్లి స్కిప్ చేసినా మీ ఇష్టం, పెద్దగా అవసరం లేదు. ఎకనామీ అండి, సార్థక్ పీడిఎస్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది వెరీ ఫేమస్. మీ వ్యవసాయ రంగం లోపల ఎక్కడ వచ్చిందండి మనకు పాఠం లోపల? ఇది పీడిఎస్ సిస్టమ్ ఫుడ్ సెక్యూరిటీ లోపల వస్తుంది సిలబస్. అందుకే ఒక టాపిక్ చదివేటప్పుడు మీరు చూడండి, ఒకసారి వీడియో కింద కామెంట్ చేయండి. మీకు వీలైతే పాలిటీ ఎకనామీ పూర్తి చేసుకుని ఉన్నారు మీరు, ఈ కరెంట్ అఫైర్స్లో ఏదైనా కొత్త అంశం వస్తుందా? అరే మొత్తమే పీడిఎస్ మీకు తెలుసు, దీనికి అప్డేట్ వచ్చింది అంతే, ఏదో కొద్దిగా మార్పు వచ్చింది అంతే, ఆధునీకరణ కావచ్చు, నియంత్రణ కావచ్చు, అంతే. కొత్త అంశం వస్తుంది, ఒకసారి మీరు కామెంట్ చేయండి. సో ఇంకా మీరు ఏమన్నా వేరే ఫాలో అయినట్లయితే, సో ఇన్ఫ్యాక్ట్ ఇందులో కొత్త అంశాలు ఏమైనా వచ్చినాయా ఈ 4 days కరెంట్ అఫైర్స్లో మీకు తెలియని, అవి కామెంట్ చేయండి. సార్థక్ పీడిఎస్ అని చెప్పేసి వచ్చిందండి, క్యాబినెట్ ఆమోదించింది. నెక్స్ట్ 5 yearsకి ఈ 16వ ఆర్థిక సంఘం కాలం ఉంది కదా, 2031 31 March వరకు 25,530 కోట్లతో క్యాబినెట్ ఆమోదించింది. సో సార్థక్ అంటే ఫుల్ ఫామ్ ఉంది, అది స్కిప్ చేయండి, నాట్ మచ్ ఇంపార్టెంట్. అయితే ఇది సార్థక్ అనే స్కీము 2 స్కీములను మెర్జ్ చేస్తుందండి. ఒకటేమో స్మార్ట్ పీడిఎస్, ఐ మీన్ ఆధునీకరణ, డిజిటలైజేషన్ అని చెప్పేసి అట్లా పిలుస్తాం. సెకండ్ది ఈ ఫుడ్ గ్రెయిన్స్ని అంతర్రాష్ట్ర రవాణా చేసినప్పుడు ఈ రాష్ట్ర ఏజెన్సీకి సహాయం అందిస్తాం. సో ఆ స్కీమ్ని ఇది 2 కలిపి మనకి మెర్జింగ్ చేయడం జరిగింది. సో మరి ఈ సార్థక్ పీడిఎస్ యొక్క లక్ష్యాలు ఏంటి అంటే మీరు ఈజీగా గుర్తుపట్టవచ్చు అండి. ఒకటి, ఫుడ్ సెక్యూరిటీని బలోపేతం చేస్తాం, ఆహార భద్రతని స్ట్రెంథెన్ చేస్తాం. సెకండ్, లాస్ట్ మైలు అంటే చివరి భారతదేశంలో ఉన్న చివరి గ్రామానికి, చివరి వ్యక్తికి కూడా ఈ మనకు ఫుడ్ గ్రెయిన్స్ అనేది అందాలి సబ్సిడీకి, అది లక్ష్యము. పీడిఎస్ యొక్క లీకేజ్ తగ్గించాలి అంటే కొంతమంది డీలర్స్ అమ్ముకుంటారు, సో అట్లా అమ్మకుండా ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తుంది. వైబీగా స్మార్ట్ పీడిఎస్ అని చెప్పేసి ఇంతకుముందే ఉంది వాస్తవంగా. ఇది ఫేర్ ప్రైస్ షాప్ యొక్క డీలర్స్కి మద్దతు చేస్తాం, మనం సపోర్ట్ చేస్తాం, అంటే వాళ్ళ యొక్క మార్జిన్ తగ్గించకుండా చూసుకుంటాం. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ లోపల డిజిటల్ గవర్నెన్స్ కూడా పెంచుతాం మనం. ఇది స్మార్ట్ పీడిఎస్లో అంతర్భాగమే. దీన్ని ఎవరు అమలు చేస్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్ కింద పనిచేసే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇటువంటి కొన్నిసార్లు స్టేట్మెంట్
క్వశ్చన్స్ వచ్చినప్పుడు 1 2 3 ఆప్షన్స్ ఉంటాయి కదా, అప్పుడు ఈ అమలు కూడా చూసుకోవాలి. స్మార్ట్ దక్ పీడిఎస్ నథింగ్ బట్ పీడిఎస్ గురించే ఉంది, ఇక్కడ పెద్ద ఇబ్బంది పెట్టే అంశం అయితే కాదు, మీకు సిలబస్లో ఉన్న అంశం. సో నేను ఇట్లా కూడా రాద్దాం నెక్స్ట్ మనం జూన్ నుంచి ఏంటి అంటే టాపిక్ హెడ్డింగ్ పెడతాం కదా, సో సిలబస్ అని చెప్పేసి అది వ్యవసాయంలో ఫుడ్ సెక్యూరిటీ అట్లా రాద్దాం, ఏం కదా టైంపాస్కి. నెక్స్ట్ అండి, ఆర్బీఐ ప్రతి ఇయర్ రిపోర్ట్ ఇస్తుందండి, యాన్యువల్ రిపోర్టు మేల్నే వస్తుంది. సో మేలో వచ్చేసింది, ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. వై? బికాస్ ఏపీపీఎస్ వాళ్ళకి గ్రూప్ 2 ఎగ్జామ్ మే లోపలే అయిపోతుంది, మళ్ళీ ఒక రిపోర్ట్ రాదు. తెలంగాణ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో 26 ఇయర్లో గ్రూప్స్ నోటిఫికేషన్ రాదు. గ్రూప్ 1 వస్తే రావచ్చు కానీ గ్రూప్ 2 అయితే రాదు. గ్రూప్ 1 కూడా డౌటే, గ్రూప్ 2 అయితే 100% రాదు. రాకపోయినప్పటికీ మనం అధ్యయనం చేయాలి, ఎన్నిసార్లు రివిజన్ అయినా చేసుకో, పడ్డప్పుడు మాత్రం జాబ్ కొట్టాలంటే చదవాల్సిందే. సో లీవ్ గట్రా పెట్టకండి ఇప్పుడే, టీజీపీఎస్ వాళ్ళు అవసరం లేదు కూడా. సో గ్రోత్ చూస్తే ఇందులో మీరు ఏది గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ 25 26ది గుర్తుపెట్టుకోవాలి, 26 27 ఎస్టిమేషన్ది గుర్తుపెట్టుకోవాలి. 7.6 6.9 అని చెప్పేసి. ఇన్ఫ్లేషన్ అనేది 25 26లో ఇది వరల్డ్ అండి, వరల్డ్ మనకు అవసరం లేదు. 2.1 ఉండే అంటే ఆర్బీఐ కంట్రోల్ లోపలనే ఉన్నది. 26 27 ఈ ఇయర్లో 4.6 అని చెప్పేస్తుంది. మనకు ఎంత ఉండాలండి? 4 ± 2 అని చెప్పేస్తుంది కదా, గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది, ఆర్బీఐ కంట్రోల్లో పెట్టేస్తుంది. ఇది ఈ రెండు కూడా దీని కంట్రోల్లోనే ఉన్నాయి మనకు. ఇంకా కొన్ని ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అని 7.7% అంటే పెరిగింది గతంతో పోలిస్తే. అగ్రికల్చర్ యొక్క వృద్ధి రేటు 2.4 అండి, తగ్గింది. 4.2 ఉండే 2.4 తగ్గింది, బాగా తగ్గింది, గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. ఇండస్ట్రియల్ సెక్టార్ది 9.5 వృద్ధి ఎక్కువ వచ్చింది. వై? బికాస్ తయారు రంగం అనేది ఎక్కువ వృద్ధి వచ్చింది కాబట్టి ఇది ఇంకా ఎక్కువ వృద్ధి వచ్చింది. సర్వీస్ సెక్టర్ 8.7 అని చెప్పేసి పిలుస్తాం. ఇన్స్టాల్డ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ అనేది 283 GW వచ్చింది. మొత్తం ఇన్స్టాల్డ్ లోపల ఇది 53.2. మనము 50% అని చెప్పేసి 2030కి లక్ష్యం పెట్టుకున్నాం కదా, ఇప్పుడే మనం అచీవ్మెంట్ అయిపోయినాం. సో ఆర్బీఐ యాన్యువల్ రిపోర్ట్ అవసరమా అంటే తెలంగాణ వాళ్ళు స్కిప్ చేయండి, ఏపీపీఎస్ వాళ్ళు అధ్యయనం చేయండి. అధ్యయనం మీన్స్ అక్కడ రాసుకోండి సరిపోదు, ఒక పేజీలో అంతే, బైహార్ట్ చేయాలి గణాంకాలు. 2025 26 క్రాప్ ఇయర్ అని చెప్పేసి మనకి అడ్వాన్స్ ఎస్టిమేషన్ 3rd వచ్చింది అండి. ఇది స్కిప్ చేయండి దయచేసి, రికార్డ్స్ ఏమైనా ఉంటే చదవండి కానీ స్కిప్ చేయండి. ఎందుకు అంటే ఈ రికార్డ్స్ 4thలో కూడా అటు ఇటు నెంబర్స్ కొద్దిగా మారుతాయండి, 1 or 2 మారుతుంది అంతే. రికార్డ్స్ అని చెప్పేసి ఉన్నప్పుడు అవే రికార్డ్స్ ఉంటాయి మీకు. ఈ అడ్వాన్స్ ఎస్టిమేషన్లు క్రాప్ ఇయర్లో ఎన్ని ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నారు మీరు? మొత్తం 4 ఉంటాయండి. 1st 2nd 3rd 4th అండ్ ఫైనల్ ఎస్టిమేషన్ కూడా ఉంటుంది. మీకు జూన్లో వస్తుంది ఫైనల్ ఎస్టిమేషన్, 4th కూడా మీకు జూన్లోనే వస్తుంది, ఫైనల్ కూడా జూన్లో వస్తుంది మీకు. సో అప్పుడు అది చదవండి, ఇది స్కిప్ చేయండి దయచేసి, స్కిప్ చేయండి అండి, ఏం కాదు. మీకు 2025 26 పంటల ఉత్పత్తి వివరాలు అని చెప్పేసి మంచిగా అనిపిస్తుంది కానీ అది అవసరం లేదు. వై? బికాస్ జూన్లో మీకు తుది గణాంకాలు వస్తాయి, అప్పుడు అవసరం. బట్ రికార్డ్స్ ఉన్నాయి కదా, ఆ రికార్డ్స్ ఒకసారి చూసుకోండి. వై? బికాస్ ఆ నెంబర్స్ దాదాపుగా మారవండి, ఓన్లీ పాయింట్లో మారుతాయి అంతే. సో మొత్తం ఆహార ధాన్యాలు చూస్తే 376.563 మిలియన్ టన్స్ అండి, ప్లస్ 5.3 పెరిగింది కదా, ఇది హైయెస్ట్ ఎవరు ఇప్పటికీ. ఈ నెంబర్ని గుర్తుపెట్టుకుంటే ఏం కాదు, మహా అంటే 376.65, ఫైనల్ది 376 గింతే వస్తుంది, మరీ ఈ 77 గిట్లా దాదాపు కాదు. వరి 154.024 మెట్రిక్ టన్స్, ఇది కూడా రికార్డ్ అండి మనకి. 150 మెట్రిక్ టన్స్ వరుసగా రెండోసారి దాటింది, అయినప్పటికీ బాగా ఫేమస్ ఇది. సో గోధుమ 120, నూనె గింజలు 43, మొక్కజొన్న 55, ఇది కూడా రికార్డ్ అండి. మొక్కజొన్న గుర్తుపెట్టుకోండి, వరి గుర్తుపెట్టుకోండి. మీకు లాస్ట్ ఎస్టిమేషన్లో కూడా దాదాపు ఇంతే ఉంటుంది, కొంచెం అటు ఇటు ఉండవచ్చు. శ్రీ అన్న అదే మిల్లెట్స్ మనకి PM3 శ్రీ అన్న అని చెప్పేసి చెప్పింది కదా, 17 అని చెప్పేస్తుంది. ఇవి గుర్తుపెట్టుకోవాలంటే జస్ట్ అబ్జర్వ్ రికార్డ్స్. వై? బికాస్ జనరల్లీ 1st 2nd 3rd 4th ఫైనల్ కూడా ఉంటాయి. సో ఫైనల్ది మాత్రం కంపల్సరీ గణాంకాలు గుర్తుపెట్టుకోవాలి. వై? బికాస్ మీ గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయేలోపు ఇంకో తుది గణాంకాలు రావు, ఆర్థిక సర్వే కాదు, ఇది తుది గణాంకాలు అని చెప్పేసి. నీ సర్వే లోపల మార్చి వరకు రిపోర్ట్ ఇవ్వడు, జనవరి కాదు డిసెంబర్ వరకు ఇస్తాడు. అందుకే సర్వే అవసరమే, సర్వేలో వచ్చిన దానికంటే అప్ టు డేట్ ఉన్న సమాచారం అవసరం మనకి. సర్వే ఎక్కడ అవసరమో అక్కడ గుర్తుపెట్టుకోవాలి.
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 600, ప్లీజ్ స్కిప్ దిస్ పేజ్. జూన్ కరెంట్ అఫైర్స్ లోపల మరింత వివరణ తీసుకొద్దాం. పిఐబి న్యూస్ మాత్రం ఇచ్చిన నేను ఆ పేజీ రిపోర్ట్ అంటే మీకు ఒకటి డాక్యుమెంట్ పెట్టినా కదా, డాక్యుమెంట్ని అధ్యయనం చేయాలి, వాస్తవం చెప్తున్నా. పిఐబి న్యూస్లో ఏది ఉందో మీకు పిఐబి లింక్ పెట్టినా కదా, ఆ లింక్లోని సమాచారం రాసిన ఇది సరిపోదు. వై? బికాస్ ఎకనామీ పేపర్లో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే తరచుగా రిపీట్ అవుతున్న ప్రశ్న. ఈ ప్రశ్న లేకుండా పేపర్ ఉండదని చెప్పేసి అబద్ధం చెప్పను, కానీ ఫ్రీక్వెంట్లీ రిపీట్ అవుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ అధ్యయనం చేయాలి. ఇప్పుడు స్కిప్ చేయండి, ఏం కాదు స్కిప్ చేయండి. మరి ఎందుకు రాసినాము అంటే పిఐబి న్యూస్ మళ్ళీ మనము 31 మే మళ్ళీ మనము ఓపెన్ చేయలేం కాబట్టి రాసినాం అంతే. సో మీకు ఇదంతా మళ్ళీ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే సమగ్ర నివేదిక మీకు జూన్ మంత్లీలో ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ వీక్ లోపలనే వస్తుంది. అక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఇవన్నీ రాసినవన్నీ కూడా ఓన్లీ పిఐబి న్యూసే, మనకి పేపర్లో వచ్చిన సమాచారమే. ఓకే అండి. స్పేస్ నాసా 3 ఫేజ్డ్ ప్లాన్ అని చెప్పేసి, సో మూన్ మీద ఈ పర్మనెంట్ బేస్ ఏర్పాటు చేయాలని చెప్పేసి నాసా 3 దశల్లో ప్రయోగిస్తుంది. సో ఫస్ట్ ఏమో ఒక ల్యాండర్ని ప్రయోగిస్తుంది షక్లెటన్ దగ్గర. సో దీన్ని బ్లూ ఆరిజిన్ సంస్థ ప్రయోగిస్తుంది. అంటే నాసాకి సపోర్ట్గా బ్లూ ఆరిజిన్ ప్రైవేట్ స్పేస్ సెక్టర్ అది. సో బ్లూ మూన్ మార్క్ 1 అని చెప్పేసి ల్యాండర్ని ప్రయోగిస్తుంది. ఫేజ్ 2లో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ప్రతిసారి మనము ఆ కరెంటు లాంటి రోడ్లు లాంటి ఇక్కడ నుంచి తీసుకెళ్లకుండా అక్కడే మనం ఏర్పాటు చేస్తాం. ఫేజ్ 3లో మనము సైన్స్ మిషన్, చంద్రుని యొక్క ఉపరితలం కావచ్చు, అదేంటిది అండర్ కావచ్చు, సో రెండింటిని అధ్యయనం చేస్తాం మనం. సైంటిఫిక్ మిషన్ ఉన్నది, ఇంకోటి రోడ్డు విద్యుత్ లాంటి డెవలప్మెంట్ మిషన్ ఉన్నది, దాంతోపాటు ల్యాండర్ కూడా ఉన్నది. మీకు నాసా 3 దశల్లో దీన్ని ప్రయోగిస్తుంది. అంత ఇంపార్టెంట్ కానీ అంశము, స్కిప్ చేయవచ్చు భయపడకుండా. ఇది ఫేమస్ అండి, ఇది ఏపీ వాళ్ళకి మనం డిస్కస్ చేసినాం, ఏపీ లోకల్ కరెంట్ అఫైర్స్ మేమంతది. సో విస్తా అని చెప్పేసి ఇది ఫస్ట్ స్ట్రాటోస్ఫియరిక్ అంటే స్ట్రాటో ఆవరణలోకి వెళ్ళినటువంటి సూపర్ ప్రెజర్ బెలూన్. అంటే మనము ఈ శాటిలైట్స్ ప్రయోగిస్తాం కదా, సో అంత ఎత్తుకు పోదు, 25 కిలోమీటర్స్ ఎత్తుకు పోయింది. శాటిలైట్స్ ఎక్కువ ఖర్చు అవుతుంది, తక్కువ ఖర్చు అయిపోతుంది అంతే. దీన్ని ఎవరు తయారు చేసిండ్రు? రెడ్ బెలూన్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తయారు చేసింది. ఈ మిషన్ పేరు ఏంటి? మనకు సనా అని చెప్పేసి పిలుస్తాం. ఎక్కడి నుంచి ప్రయోగించిండ్రు? విజయవాడ నుంచి. కాబట్టి మనం డిస్కస్ చేసినాం ఏపీ లోకల్ కరెంట్ అఫైర్స్ లోపల. ఈ వరల్డ్ 5th కంట్రీ అని చెప్పేసి నేను డిస్కస్ చేసిన ఆల్రెడీ మీతోని, ఏపీ వాళ్ళతోని. తెలంగాణ వాళ్ళకు కూడా అవసరం ఇది, విజయవాడ అయినప్పటికీ కూడా. అంటే సూపర్ ప్రెజర్ బెలూన్ అంటే మీరు విపత్తులు సంభవించినప్పుడు ఇది బాగా పనికి వస్తుందండి. ఏమైనా సమాచారాన్ని సేకరించాలి, ఇమేజ్ తీయాలి. సో అప్పుడు శాటిలైట్స్ మనం ప్రయోగిస్తే తక్కువ ఖర్చు ఎక్కువ ఖర్చు అని చెప్పేసి పెద్ద సమస్య వస్తుంది. ఇది తక్కువ ఖర్చులో అయిపోతుంది. అంటే తక్కువ ఎత్తుకే పోయినప్పటికీ ఇమేజింగ్ స్పష్టంగా మనకి తీస్తుంది. సో అటువంటి సహాయం కోసం ఇది పనిచేస్తుందండి. ఉపగ్రహాలు ప్రతిసారి ప్రయోగించలేము, ఇది ప్రయోగించవచ్చు అప్పటికప్పుడు. సో అదే అండి. నెక్స్ట్ మీకు ఏపీ లోకల్ కరెంట్ అఫైర్స్లో సనా పేరున్నది. ఈ విస్తా అని చెప్పేసి మనం ఆ బెలూన్ పేరు రాయలేదు అనుకుంటా, ఆ విస్తా అని చెప్పేసి యాడ్ చేసుకోండి. చంద్రయాన్ 2 ఒకసారి వార్తల్లో వచ్చిందండి. ఏంటిదంటే ఈ దక్షిణ ధృవ ప్రాంతం చంద్రయాన్ 2 మీకు ఇన్ఫ్యాక్ట్ క్రాష్ ల్యాండింగ్ అయిపోయింది, బట్ ఫెయిల్ కాలేదు. మీకు ఆర్బిటర్ స్టిల్ పనిచేస్తుంది. అందులో ఉన్న ఒక పిల్లడు పేరు మీకు DFSCR అని చెప్పేసి పిలుస్తాం. అంటే డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రాడర్, ఇమేజింగ్ తీస్తుంది మనకి. అయితే ఇప్పుడేం గుర్తించింది అంటే చంద్రుని యొక్క ఈ సౌత్ పోల్ దగ్గరనట భూగర్భ మంచు ఉండొచ్చట. సో అండర్ ఐస్ ఉండే అవకాశం ఉందట, అది గుర్తించింది. సో మన పిల్లోడు పేరు గుర్తుపెట్టుకోవాలి. చంద్రయాన్ 2 3 1 అని చెప్పేసి అడగచ్చు. ఇటీవల చంద్రుని యొక్క దక్షిణ ధృవ ప్రాంతం లోపల భూగర్భ మంచుని గుర్తించిన DFSCR పిల్లోడు దీనికి సంబంధించిన అంశం. చంద్రయాన్ 1 2 3 4 అని చెప్పేసి ఇవ్వచ్చు కదా. సో అందుకే 1 2 3 అని చెప్పేసి మైండ్లో పెట్టుకోవాలి. చంద్రయాన్ 1 2 3లో ఉన్న అన్ని పేలోడ్స్ అవసరం లేదు. ఆదిత్య L1 యొక్క అన్ని పేలోడ్స్ అవసరం లేదు. నువ్వు చదివే ఎగ్జామ్ రాసే ఏ ఇయర్లో ఏ పేలోడ్ వార్తల్లో ఉంటే అది చదువుకోవాలి, సరిపోతుంది. అచ్చా, ఇంకోటి మీకు ఈరోజు జూన్ 2 సందర్భంగా 50% ఆఫర్ ఉందండి అన్ని కోర్సెస్ మీద. అప్ టు గ్రూప్ 2 వరకు మీ వ్యాలిడిటీ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణది 2027
సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉన్నప్పటికీ సో అంతవరకు ఉంటుంది. ఏపీది 27 మార్చ్ ఫస్ట్ వీక్లో ఎగ్జామ్స్ ఉన్నప్పటికీ సో అంతవరకు ఉంటుంది. మీ ఎగ్జామ్స్ ఎప్పుడు అయిపోతే అంతవరకు ఉంటుంది. సో మీకు అప్డేట్స్ విషయంలో ఎటువంటి భయం అవసరం లేదు. ఆ స్టాటిక్ పోర్షన్ అన్ని క్లాసులు వినండి. అప్డేట్స్ అన్నీ సరైన సమయంలో చాలా ముందుగానే మీ ఎగ్జామ్స్ డేట్ కంటే కనీసం 5 to 6 months ముందుగానే అప్డేట్స్ అన్నీ మీకు అందుబాటులో వస్తాయి. చాలా ముందే వస్తాయి. చేయాల్సిందల్లా పూర్తయిన క్లాసెస్ నోట్స్ సమగ్రంగా అధ్యయనం చేయండి. ఈ ఒకసారి స్టిక్ టు అవర్ క్లాసెస్ అండ్ నోట్స్ చూద్దాం. బట్ ఒకటి నేను చాలాసార్లు రిమైండ్ చేస్తున్నా, ఈ నోట్స్తో పాటు తెలుగు అకాడమిక్ పుస్తకాలు మాత్రం చదవండి. చాలాసార్లు క్వశ్చన్స్ దానిలో నుంచి కట్ చేసి ఇస్తాడు. ఇతర స్టాండర్డ్ పుస్తకాలు ఎందుకు వద్దు అంటే నేను ఆల్రెడీ వాటి ఆధారంగా నోట్స్ రాస్తున్నాను కాబట్టి మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. అంటే మీకు ప్రయోజనం ఉండాలి క్లాసెస్ తీసుకున్నందుకు. మళ్ళీ అన్ని బుక్స్ మీరు చదివినాక క్లాసెస్ వల్ల తొక్క ఏముండదు. సో బ్రహ్మోస్ అనేది ఇంతకుముందు ఫిలిప్పీన్స్ కొనుక్కుందిగా, ఇప్పుడు వియట్నాం కొనుక్కుంటుంది. అంతే అప్డేట్ మీకు. సో $60 billion అండి. ఇది రెండవ కంట్రీ అని చెప్పేసి పిలుస్తాం, వియట్నాం అని చెప్పేసి. ఈ బ్రహ్మోస్ అనేది మీకు ఏ రకమైన మిస్సైల్ డిస్కస్ చేసినాం, క్రూయిజా లేకుంటే ఇట్ ఇస్ క్రూయిజ్ మిస్సైల్, 2 దశల్లో ఉంటుంది. సో ఇది ఎంత మ్యాగ్ వేగంతో పోతుంది అవన్నీ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. సో మీకు ఎస్ఎన్టీ లోపల ఇన్ఫ్యాక్ట్ ఏఐ టెక్నాలజీ అని చెప్పేసి ఉన్నది కదా, సో దానికి సమాధానం దీది అని చెప్పేసి ఇట్ ఈస్ ద ఏఐ చాట్ బట్ అన్ని భాషల్లో మాట్లాడుతుంది. సో నీ యొక్క సమస్యని ఎవరికి నివేదించాలో నీకు తెలియదు. అప్పుడు నీ సమస్యని ఈ ఏఐ చాట్ బాట్కి నీ భాషలో నివేదిస్తే అది ఏ డిపార్ట్మెంట్కి పంపాలనో ఆ డిపార్ట్మెంట్కి పంపిస్తుంది. అంటే నీ యొక్క ఫిర్యాదు అనేది నువ్వు ఆఫీస్కి పోకుండానే సరళంగా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. సో పౌరుల ఫిర్యాదుల దాఖలు ప్రక్రియ సులభతరం చేస్తుంది అంతే, పరిష్కారం చేయదు, బట్ ఆ డిపార్ట్మెంట్కి పంపిస్తుంది అంతే. సో నీకు ప్రాబ్లం వచ్చిందండి సంథింగ్ ఏదో, ఎవరికి రిపోర్ట్ చేయాలో తెలియదు అనుకోండి, ఈ ఏ చాట్ బాట్ని ఉపయోగించుకొని సో నీ సమస్య నీ భాషలో చెప్తే అది సంబంధిత డిపార్ట్మెంట్కి ఇన్ఫ్యాక్ట్ ఆ ఫిర్యాదు చేస్తుంది, ఈ సమస్య ఉందట అతనికి అని చెప్పేసి. వాళ్ళు వస్తే తీస్తే లేకుంటే లేదు. ఎలా పనిచేస్తుంది ఇది నేను అనుకుంటున్న ప్రాబ్లం ఉన్నది, సొంత భాషలో అడుగుతాను, సమాచారం ఆధారంగా అది ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి ఆ రిపోర్టు సబ్మిట్ చేస్తుంది, వాళ్ళు మనకు ఆటోమేటిక్గా పరిష్కారం చేస్తారు. ఇది పరిష్కార వేదిక కాదు, ఫిర్యాదులని ఈజీగా చెప్పుకునేలా పనిచేస్తుంది. దీనికి భాషనే హెల్ప్ చేస్తుంది. వై? బికాస్ అన్ని భాషల్లో అందుబాటులో ఉండాలి కాబట్టి. ఇది మనం డిస్కస్ చేసినామండి. ఇది రైట్. ఇండియా ఫస్ట్ రాక్ చెక్ డ్యామ్ అని చెప్పేసి సో లడఖ్లో సింధు రివర్ మీద కడుతున్నాము. ఇట్ ఈస్ ద ఫస్ట్ రాక్ చెక్ డ్యామ్ అని చెప్పేసి సిమెంట్ కాంక్రీట్ వాడకుండా మొత్తము ఆ రాళ్ళను ఉపయోగించి కడుతున్నాము. వినయ్ కుమార్ సక్సేనా ప్రారంభించిండు, మన పిఎం మోడీ కాదు. సో మరి లడఖ్ వాటర్ వచ్చింది కాబట్టి నాకు ఇంకోటి గుర్తుకొచ్చింది, ప్రాజెక్ట్ హిమ్ సరోవర్ అని చెప్పేసి. లడఖ్ లోపల వాటర్ సెక్యూరిటీ పెంచే ప్రోగ్రామ్ పేరే హిమ్ సరోవర్ అని చెప్పేసి పిలుస్తాం. ఇండియా స్కై క్యాస్ట్ సిస్టమ్ అని చెప్పేసి మనం కూడా 19th కంట్రీగా నమోదు చేసుకున్నాం. అంటే ఏం లేదు, ఈ మనము ఇట్లా ఫ్లైట్ అయిపోతాం, అక్కడ వాతావరణం సరిగ్గా ఉండదు, మళ్ళీ కిందికి రావడం ఇబ్బంది అవుతుంది. అట్లా కాకుండా తక్షణమే వాతావరణ పర్యవేక్షణ వ్యవస్థ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మిషన్ మౌసం కింద స్టార్ట్ చేసుకున్నాం మనం. అర్థమైంది కదా? అంటే వాతావరణ సంబంధిత సమస్యలను హెచ్చరికలను త్వరితగతిన పంపిస్తాము. అదే ఇండియా స్కై క్యాస్ట్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఇస్ 19th కంట్రీ ఇన్ ద వరల్డ్ అండి. ఏమో ప్రశ్న వస్తుంది ఎన్నో కంట్రీ అని చెప్పేసి. ఇండియా ఫస్ట్ స్వదేశీ హైడ్రోజన్ రైలు, ఇది 25 సార్లు మనం డిస్కస్ చేసినాం ఇప్పటికే. జిందూర్ నుంచి సోనిపట్ ఫ్రమ్ హర్యానా అని చెప్పేసి పిలుస్తాం, అంతవరకు పోతుంది. నార్థన్ రైల్వే ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దీన్ని డిజైన్ చేసింది రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ సంస్థ అయితే తయారీ ఏమో చెన్నైలో ఉన్న ఇంటర్గల్ కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పేసి. మనం ఇది 24 yearలో డిస్కస్ చేసినాము. ఇది పిఐబిలో ఏముంటుందంటే ప్రపంచంలో అత్యంత పొడవైన శక్తివంతమైన హైడ్రోజన్ రైలుగా పిలుస్తామట. నాకైతే నమ్మకం లేదు, బట్ పిఐబి క్లెయిమ్ చేసింది. సో బ్లూ మైక్రో మూన్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. బ్లూ అంటే మనం డిస్కస్ చేసినాం, ఒకటే మంత్లో 2nd పౌర్ణమి వస్తే దాన్ని బ్లూ మూన్గా పిలుస్తాం. మైక్రో మూన్ అంటే భూమికి దూరంలో ఉన్నప్పుడు వచ్చిన పౌర్ణమి ఇది, అంటే మైక్రో మూన్.
సో ఫుల్ మూన్ అంటే దగ్గర ఉన్నప్పుడు వస్తుంది. సో అపోజ్ అని చెప్పేసి మీకు తెలుసు, పెరూజీ అంటే దగ్గర, అపోజీ అంటే దూరం అని చెప్పేసి. సో పరులు ఎప్పుడు పక్కపొంటే ఉంటారు, అపకారం ఇష్టలను అందరినీ దూరం దొబ్బాలి. సో పరులు అంటే పక్కపొంటి దగ్గర, అపకారం అపోజీ మీన్స్ దూరం అని చెప్పేసి పిలుస్తాం. యాక్చువల్లీ అపోజీ అని చెప్పేసి ఫిక్స్డ్ పాయింట్ ఉంటుంది కదా, ఈ మైక్రోమూన్ అంటే అపోజికి దగ్గరలో ఉంటుంది. ఫిక్స్డ్ పాయింట్ అని చెప్పేసి మీకు పేపర్లో 4,000 లక్షలు అని చెప్పేసి ఇచ్చింది తప్ప, అంత అపోజీ అంటే ఫిక్స్డ్ పాయింట్, కానీ మైక్రోమూన్ అంటే అపోజికి దగ్గరలో ఉంటుంది అంతే. సో గవర్నమెంట్ పాలసీ నిర్భయ్ రహో అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ కండక్ట్ చేస్తుంది. మహిళా సర్పంచులు మనకి ఎన్నికైనలు, వాళ్ళ యొక్క భద్రత కోసం కావచ్చు, వాళ్ళ యొక్క ఎంపవర్మెంట్ కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ తీసుకొచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ చైల్డ్ డెవలప్మెంటు ప్లస్ నిర్భయ ఫండ్ యొక్క సహకారంతో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం మనం. అంటే సర్పంచ్ ఎన్నికైనలు కదా, వాళ్ళ యొక్క రైట్స్ ఏంటి, లా మీద అవేర్నెస్ కల్పిస్తాం. అదే టైంలో వాళ్ళ యొక్క సహచరులు ఉంటారు, మగోళ్ళు సర్పంచులు అంటే వార్డ్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఈ మహిళా హక్కులు అర్థమయ్యేలా చెప్తాం. వీళ్ళకి చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి. అమ్మాయికి చెప్పేసి అబ్బాయికి చెప్పకుంటే తప్పు అయిపోతుంది. వీనికి కూడా చెప్పాలి ఫస్ట్. ఆపరేషన్ చక్రవ్యూహం అని చెప్పేసి మనకి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు కండక్ట్ చేసిండ్రు. ఈ మాదక ద్రవ్యాలు చేపట్టిన ఆపరేషన్ ఇది కేరళలో కండక్ట్ చేసిండ్రు. ఇన్ఫ్యాక్ట్ మన కేరళ అని చెప్పేసి రాయలేదు, బట్ అవసరం లేదు. ఆపరేషన్ నేము, ఏ సంస్థ, పర్పస్ ఏంటి గుర్తుపెట్టుకోవాలి. అవార్డ్స్ అండి, ఈ FAO సంస్థ యొక్క సాయిల్ ఫార్మర్ హీరో అని చెప్పేసి ఎవరైతే ఈ నేలని రక్షిస్తారో వాళ్ళకి అవార్డు ఇస్తాము. సో తమిళనాడు రైతు వల్లు వనికి వచ్చింది. ఇది వెరీ ఫేమస్ అవార్డు, మన ఇండియా కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో స్టేట్స్ అండి, సో ఇక్కడ మనకి మిషన్ క్వీన్ పైనాపిల్ అని చెప్పేసి త్రిపుర రాష్ట్ర ఫలము ఒక 3 yearsకి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది త్రిపుర, అంతే. సిక్కిం ఫుల్లీ లిటరసీ స్టేట్ అని చెప్పేసి సాక్షాత్ భారత్ మిషన్ ఉన్నది కదా, సో ఉల్లాస్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఆ ఉల్లాస్ కింద ఇట్ ఈస్ ద 5th స్టేట్ అండి. అంటే ఈ 15 ఏళ్ళ కంటే ఎక్కువ వయోజనులు ఉంటారు కదా, వయసున్న వాళ్ళకి చదువు రాకుండా చదువు నేర్పుతారు ఉల్లాస్ కింద. వాళ్ళకి పేరు రాయిస్తే అయిపోతుంది అంతే. మొన్న ఇన్ఫ్యాక్ట్ ఫిబ్రవరిలో లేదా మార్చిలో అనుకుంటా ఒక ఎగ్జామ్ పెట్టినాం మనం అన్ని స్కూళ్ళల్లో. అంగన్వాడీ వాళ్ళు చెప్పి ఉంటారు రాత్రి బడి ఉల్లాస్ కింద ఎగ్జామ్స్ పెట్టినాం మనం. సో అట్లా ఎగ్జామ్స్ పాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, సో ఆ రాష్ట్రము డిక్లేర్ చేసుకుంటుంది. ఇట్ ఈస్ ద 5th స్టేట్. మిజోరం, గోవా, త్రిపుర ఇంతకుముందు కూడా వచ్చినాయి, అండ్ HP ఆల్సో. మిజోరం, త్రిపుర అండ్ సిక్కిం ఈ 3 కూడా నార్త్ ఈస్ట్ స్టేట్స్ మనకి. ఫుల్లీ లిటరసీ అంటే అందరు చదువుకున్న రాష్ట్రం అని చెప్పేసి అట్లా అర్థం ఏం కాదు పూర్తి, ఎందుకంటే ఇది రాత్రి బడి చదువు, పేరు రాయిస్తే అయిపోతుంది అంతే. IPL అండి, ఇక మీకు నాకంటే ఎక్కువ మీకే తెలుసు. సో విన్నర్ అవర్ RCB టీమ్. సో వరుసగా 2 సార్లు గెలుచుకుంది. 17 ఏళ్ల పాటు కళ్ళు కాయలు అయినా గెలుచుకోలేదు. వరుసగా ఎప్పుడైతే RCB ఉమెన్ టీం గెలుచుకుందో ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ అదృష్టం వీళ్ళకి వచ్చినట్టుంది అని చెప్పేసి సింపుల్గా చెప్తారు, బట్ వీళ్ళు కష్టపడ్డారు. సో 20 కోట్లు వచ్చినాయి వాళ్ళకి. రన్నర్ టీము, సో JD టీము 12.5 కోట్లు వచ్చినాయి. వాళ్ళు ఓడిపోయిన వై బికాస్ 3 మీద, అంటే వాళ్ళు 3 ఉంటారు కదా బ్యాట్స్మెన్లు, 3 మీద డిపెండ్ అవుతుంది. 3 వాళ్ళు ఫైనల్లో ఆడలేదు, ఓడిపోయిన. ఫైనల్ గ్రౌండ్ మనకి నరేంద్ర మోడీ స్టేడియం. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ. ఆరెంజ్ కప్ బ్యాట్స్మెన్కి ఇస్తారు వైభవ్ సూర్యవంశీ, 15 ఏళ్ళు. సో రాజస్థాన్ రాయల్స్ అని చెప్పేసి 776 రన్స్ అండి. ఇదే మనకు అద్భుతం అనిపిస్తే విరాట్ కోహ్లీ 2016లో 900 చేంజ్ చేసిండు, ఇంకా అది ఎంత అద్భుతమో. పర్పుల్ క్యాప్ అని చెప్పేసి బౌలింగ్లో ఇస్తారు, కగిసో రబాడా అని చెప్పేసి వచ్చింది ఆయనకు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అంటే ఎక్కువ ఓటింగ్ వచ్చిన వ్యక్తి వైభవ్ సూర్యవంశీ అని చెప్పేసి. ఇట్ ఈస్ ద న్యూ పోస్టర్ బాయ్ ఫర్ ది క్రికెట్. మన సినిమాలో పోస్టర్ చూసి పోయేవాళ్ళం ఒకప్పుడు, ఇప్పుడు స్టోరీ చూసి డైరెక్ట్ చూసి పోతున్నాం. కానీ ఒకప్పుడు స్టోరీ ఆ పోస్టర్ చూస్తే మంచిగా అనిపిస్తే అందంగా పోయేది, లేకుంటే పోకపోయేది. అట్లనే క్రికెట్ కూడా ఒక పోస్టర్ బాయ్ అవసరం మనకి. కోహ్లీ పోతున్నాడు కదా, సో ఈ బిల్లు వీళ్ళంతా కాదు, వైభవ్ సూర్యవంశీ అంటే అంతే, ఇంకా మ్యాచ్ చూడాల్సింది ఎవరైనా సరే. ఎమర్జింగ్ ప్లేయరు వైభవ్, అంటే ఇన్ఫ్యాక్ట్ తక్కువ మ్యాచ్లు తక్కువ వయసున్న వ్యక్తికి ఇస్తారు అన్నట్టు. ఇది ఫేర్ ప్లే, మంచిగా ఆడిన ఆటగాళ్లకు టీంకి ఇస్తారు, పంజాబ్కి వచ్చింది. డాట్ బాల్స్ ఎక్కువ వేసిన వ్యక్తి సిరాజ్ మియా DSP. ఫోర్స్ సాయి సుదర్శన్. బెస్ట్ క్యాచ్ మానిష్ పాండ్ అని చెప్పేసి, ఎంత అవసరం లేదండి.
ఈ సూర్యవంశీ రికార్డ్స్ని ఒక పేజ్ పెట్టేసిన, ఆ పేజ్ నింపుదాం అనుకున్నా కానీ సో అప్పటికే బాగా ఎక్కువైంది. స్ట్రైక్ రేట్ ఇతందే హైయెస్ట్ స్కోర్ ఇతందే. ఇన్ఫ్యాక్ట్ ఇతంది ఏం కాదు హైయెస్ట్ స్కోర్. ఇన్ఫ్యాక్ట్ ఈ ఐపీఎల్లో 103 అని చెప్పేసి చేయడం జరిగింది. 6 years 72 ఏషియన్ ఒకటే సీజన్లో అత్యధికం ఇది. ఇంకా పవర్ ప్లే లోపల అంటే 6 overs లోపల ఇతందే అత్యధిక పరుగులు 521. తక్కువ బంతుల్లో 1000 పరుగులు మొత్తం మీద ఆల్ సీజన్స్ కలుపుకొని, తక్కువ వయసులో 1000 పరుగులు. ఇవన్నీ రికార్డ్స్ అండి. ఇంకా ఏం రికార్డ్స్ ఉన్నాయి అన్నీ కూడా చెరిపేస్తాడు. అపాయింట్మెంట్స్ మనకు ఒకటి నెవీ చీఫ్ అని చెప్పేసి కృష్ణస్వామినాథన్ నియామకం పొందిండు, అదొకటి వెరీ ఇంపార్టెంట్. సో పర్సన్స్ అండి, శ్రేయ్ పారిక్ అని చెప్పేసి ఇండో అమెరికన్ స్పెల్లింగ్ బీ విజేత. సో బుక్ చూస్తే మనకి ఇండియా ఒలింపిక్ గోల్డ్ హాకీ ట్రయంప్ ఎటు ఆమ్స్టర్డామ్ అని చెప్పేసి కే అరుముగం రాసిన పుస్తకము. సో మనకు హాకీలో ఫస్ట్ గోల్డ్ వచ్చింది ఆమ్స్టర్డామ్లో కాబట్టి ఈ పుస్తకం వెరీ ఫేమస్. డేస్ అండి, మే 28 వరల్డ్ హంగర్ డే, ఆ థీమ్ చూసుకోండి. 29th ఏమో యూఎన్ పీస్ కీపర్స్ డే, ఆ థీమ్ చూసుకోండి ఒకసారి. May 31st నో టొబాకో డే, థీమ్ చూసుకోండి. సో ఇది మే వరకు మీకు మంత్లీ మ్యాగజైన్ని యాప్లో అప్లోడ్ చేస్తాను. సో మీకు ఎబిఓ రావచ్చు, మేబీ ఇంకా చూడలే టీజీపీఎస్సీ వాళ్ళకి మీకు మంచి అవకాశం అండి. సో ఎస్ఐ పీస్ సిలబస్ ఇది ఉంటుంది కాబట్టి సో ఉమ్మడి ప్రిపరేషన్ ద్వారా 3-4 జాబ్స్ వస్తాయి. సో ఎబిఓ అండ్ పీసీ సేమ్ సిలబస్ ఉంటుంది, గ్రూప్ 4 కూడా సేమ్ సిలబస్సే ఉంటుంది. గట్టిగా ప్రిపేర్ కండి, మంచి అవకాశం. నేను ఇంకా డేట్ చూసినాక మనం మాట్లాడుకుందాం. సో గ్రూప్ 2 అనేది ఈ ఇయర్లో టీజీపీఎస్ నుంచి వచ్చే అవకాశాలు దాదాపుగా లేవు. అయినప్పటికీ మనం ప్రిపేర్ కావాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్.